హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచి. ఈనాటి మన పెరటి రుచిలో భాగంగా హైదరాబాద్లోని తిరుమలగిరికి వచ్చేసాం. తిరుమలగిరిలోని జయలక్ష్మి గార్డెన్స్లో సిటీజీ వారి మెగా మీట్ జరుగుతుంది. ఈ మెగా మీట్లో 1,50,000 మొక్కలని పంపిణీ చేస్తున్నారు. మరి ఆ 1,50,000 మొక్కలు పంపిణీ, అవి ఏమేమి రకాల మొక్కలు, అలాగే ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయో ఇక్కడ సభ్యులను అడిగి తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. మేడం, మీ పేరు? చంద్రావతి అండి. చంద్రావతి గారు, సో ఈ రోజు ఇక్కడ జయలక్ష్మి గార్డెన్స్ తిరుమలగిరిలో ఏం జరుగుతుంది అసలు చెప్పండి. అది సిటీజీ మీటింగ్ జరుగుతుందండి. 1,50,000 మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మళ్ళీ వచ్చేసి క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బంతి, ప్లాంట్ లిక్విడ్ బూస్టర్, ఇవన్నీ కూడా మన సిటీజీ మెంబర్స్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇవి కాకుండా 5 రాష్ట్రాల నుంచి అండి లిసంతస్, 30 రకాల చామంతులు, ఆస్ట్రాస్, గలాడియా, దినియా, ఇవన్నీ కూడాను చాలా వెరైటీస్ మొక్కలు, పూల మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. నాకు తెలిసి ఇవన్నీ గనక అన్ని గార్డెన్స్లో గనక సిటీజీ గార్డెన్స్లో విరబూసాయంటే మన దుబాయ్, సింగపూర్ గార్డెన్స్ కూడా పనికిరావేమో నాకు తెలిసి. అంత అందంగా ఉంటాయేమో గార్డెన్స్. కానీ వాళ్ళైతే సిటీజీ మెంబర్స్ అంతా చాలా ఎక్సైట్మెంట్ గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా రేర్ ఫ్లవర్స్ అండి. లిసంతస్ అనేది చాలా రేర్ ఫ్లవర్స్. అవి కొంచెం గులాబీ టైప్ లో ఉంటాయి. డిఫరెంట్ టైప్ అనమాట. అవి 365 days అవి గార్డెన్ లో ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటుంది. చాలా అందమైన ఫ్లవర్స్. 30 రకాల చామంతులు అంటే ఎన్ని వెరైటీస్ అండి అసలు. 30 కలర్స్, 30 మొక్కలు 150 రూపాయలకి మాత్రమే సిటీజీ వాళ్ళు మనకి అందిస్తున్నారు. ఒక నర్సరీకి వెళ్ళామనుకోండి, ఒక ప్లాంట్ వచ్చేసి 100 రూపీస్ అమ్ముతున్నారు ఇప్పుడు. అలాంటిది 30 కలర్స్, 30 సాప్లింగ్స్ వచ్చి 150 రూపాయలకే మన సిటీజీ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి 100 బయట, ఇక్కడ మొత్తం ఎన్ని సాప్లింగ్స్? 30 కలర్స్ అండి. 30 కలర్ సాప్లింగ్స్ 150 రూపాయలు. రూపాయి కూడా వాడలేదు. ఇవి కాకుండా పాటీ మిక్స్, పాట్స్, కదంబం చాలా రేర్ ప్లాంట్ అండి. అది మామూలుగా అయితే మహావృక్షం అవుతుంది అది. కానీ మన సిటీజీ వాళ్ళు ఇచ్చేది బోన్సాయ్ టైప్. అమ్మవారికి చాలా ఇష్టం అది. కానీ ప్రతి ఒక్క మా సిటీజీ గార్డెన్స్ లో ఉండాలనే ఉద్దేశంతో ఇన్ని మొక్కలు తెప్పించి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇప్పుడు సిటీజీ గ్రూప్ అంటే మీ గ్రూప్ వాళ్ళకే ఇస్తారా, బయట వాళ్ళు కూడా తీసుకోవచ్చా? ఇది కేవలం మా మెంబర్స్ వాళ్ళకి మాత్రమేనండి. సిటీజీలో మెంబర్స్ వాళ్ళకి ఏం తక్కువ ఉన్నారండి. దాదాపు 70,000 మంది ఉన్నారండి వాళ్ళ సిటీజీ గ్రూప్స్ లో. వీళ్ళకే సరిపోతాయి. నిన్నటి నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నామండి. నిన్న మార్నింగ్ నుంచి రాత్రి 11-12 వరకు ఇక్కడే ఉన్నాం. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ 6:30 కల్లా వచ్చేసాం ఇక్కడికి. సిటీజీ అనేది ఒక మహావృక్షం అండి. అంతకన్నా వర్డ్స్ లేవు చెప్పాలంటే. ఎక్కడికి నుంచి వేరే రాష్ట్రాల నుంచి చూపించి కూడా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఖార్కరే గారు కానీ, సరోజ గారు కానీ, వీళ్ళు డెడికేటెడ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మేడం పేరు? నా పేరు సూర్యప్రభ అండి. నేను సిటీజీ మెంబర్ని. సూర్యప్రభ గారి ఇంట్లో కూడా మేము గార్డెన్ షూట్ చేస్తాం. చాలా చక్కగా ఉంది వీళ్ళ గార్డెన్. అప్పుడు ఇలానే టెన్షన్ పడ్డారు, తర్వాత రిలాక్స్ అయిపోయారు. ఓకే, సూర్యప్రభ గారు చెప్పండి. సిటీజీది ఒక పెద్ద పండగ. దీనికి మేము ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాము. 1,50,000 మొక్కలు పంపిణీ అనమాట. 1,50,000 అక్షరాల 1,50,000 మొక్కలు పంపిణీ. ఇది ఇవాళ జరుగుతోంది. నిన్నటి నుంచి ప్యాకింగ్ ఇది ఇక్కడ మొదలైంది. కాకపోతే మన సరోజ మేడం, హర్కరా సారు దానికి ఎన్ని రోజులుగానో బ్యాకప్ గా చేస్తున్నారు ఇదంతాను. నిన్నటి నుంచి ప్యాకింగ్ నడుస్తోంది. సిటీజీ గ్రూప్ ఎవరన్నా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు తీసుకోవచ్చు అంటే కొన్ని ఫ్రీ డిస్ట్రిబ్యూషన్, కొన్ని లేదు, కొన్నేమో మనీ ఉన్నాయి, కొన్నేమో ఫ్రీ ఇస్తున్నారు. అంటే కొన్ని ఫ్రీ అంటే ఏం ఇస్తారు? ఫ్రీ వెజిటేబుల్స్ ఉన్నాయి, కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి,
కొన్ని సీడ్స్ ఉంటాయి, అన్ని సార్లు వెరైటీగా అన్ని సార్లు కొన్ని చెప్పుని ఇస్తూ ఉంటారండి. వెజిటబుల్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. వెజిటబుల్స్ ఫ్రీ. ఈ సాయిల్ డైరెక్ట్ ఇప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవన్నీ ఇది రైతుల నుంచి తెప్పిస్తారండి మేడం వాళ్ళు, సార్ వాళ్ళు. రైతుల నుంచి డైరెక్ట్ వస్తాయి, అట్టపెట్టెల్లో ప్యాక్ అయ్యి కోకోపీట్ లో పెట్టి పంపిస్తారు. అది మనం ఇలా ఒక్కొక్కటి ఇక్కడ తీసుకొని ప్యాక్ చేస్తాం అనమాట. కోకోపీట్ లో పెట్టి ఇప్పుడు ఒక నిమిషం చూద్దాం. ఇలా ఇది ఇలా కోకోపీట్ లో పెట్టేస్తారు. సో ఇది మనకి ఇప్పటి వరకు ఈ సాప్లింగ్స్ ఎప్పటి వరకు సేఫ్ గా ఉంటుంది? మనకి ఒక 2 రోజుల వరకు సేఫ్ గా ఉంటుంది అంటే కోకోపీట్ కదా, దాంట్లోని వాటర్ ఉంటుంది, ఆ మొక్క సర్వైవ్ అవుతుంది. ఇలా ఉండడం వల్ల ఇది 2 days వరకు మనకి సర్వైవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం అంటే ఓన్లీ సిటీలోనే బయట కూడా వెళ్తాయా? బయటికి వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా పొద్దున్నే ఫస్ట్ ట్రైన్ కి పిల్లలు వచ్చేసారు. పిల్లలు వచ్చేసి వాళ్ళు దీన్ని తీసుకెళ్ళడానికి అని చెప్పి వచ్చేసారు. వాళ్ళు అక్కడ తీసుకెళ్లి వాళ్ళు అక్కడ సబ్ గ్రూప్ లు ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుని అక్కడ వాళ్ళకి ఇచ్చారు. మహావృక్షం అని ఎందుకే అంటారు? మహావృక్షానికి అది సిటీజీ ఇది ఒక కల్పవృక్షం లాగా తయారైపోయాయి. దాని నీళ్ళలో మేము అందరం ఉన్నాం అనమాట. అది ప్లాస్టిక్ కాకుండా ఇలాంటి ఈకో ఫ్రెండ్లీ కవర్ లో పెడుతున్నాము. ఎందుకంటే మనం గార్డెన్ చేసేదే మనం ఏది ఆర్గానిక్ అంటాం కాబట్టి దీంతో సూపర్. ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దాం అనే ఉద్దేశంతో అది. అండ్ గ్రాఫ్టెడ్ మొక్కలు అన్ని కూడా ఇగో ఇలా వస్తాయి అనమాట. మిర్చి, తర్వాత వంగ, అన్ని బీర, కాకర. ఇప్పుడు గ్రాఫ్టెడ్ అంటే ఇక్కడ మనం అక్కడి నుంచి ఆ పై నుంచి మొక్క వస్తుంది. దీనికి ఏంటంటే ఇంపార్టెన్స్ ఎక్కువ ఈల్డ్ వస్తుంది అండ్ పెస్ట్ కూడా ఎక్కువ రాదు. సో ఎందుకంటే దీనికి ఏం జాగ్రత్తలు తీసుకుంటారు అట్లా రాకుండా ఉండడానికి? దానికి రూట్స్ ఇది ఏదైతే కింద పెడతారో అది స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. వేరే స్ట్రాంగ్ గా ఉన్న దానికి అది అటాచ్ చేస్తారు. సో ఇది రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం ఇది పెట్టేటప్పుడు ఇక్కడ వరకు పెట్టాలా? ఈ ఎల్లోది కూడా లోపలికి ఎల్లోది కనిపించాలి. ఆ కింద నుంచి ఏమొచ్చినా తీసేయాలి. ఏదైనా ఆకులు ఏదైనా వచ్చినా తీసేయాలి. అది చూసారుగా గ్రాఫ్టెడ్ మొక్క ఎట్లా పెట్టాలి అని కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళ కోసానికి ఇది. సో చక్కగా ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నేను మధ్యలో తీసుకొచ్చి డిస్టర్బ్ చేశాను. ప్యాకింగ్ అవుతున్నాయి. సో మీ పని మీరు కానీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనతో పాటు మాట్లాడడానికి మరో సిటీజీ గ్రూప్ మెంబర్ ఉన్నారు. హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు కుసుమ అండి. నేను సిటీజీలో మెంబర్ని. నేను 2019 నుండి సిటీజీలోనే ఉన్నాను. 2019 మాక్సిమం మన గార్డెనర్స్ అందరు కూడా 2019 నుంచే స్టార్ట్ చేశారు. కరోనా బిఫోర్ నుంచే స్టార్ట్ చేశారు. అవునండి. సో ఈ రోజు ఏం జరుగుతుందని పక్కన వెనక చూస్తే హడావుడి బ్యాగ్స్ ఏంటి? ఇవాళ మేము సిటీజీ తరఫున ఒక పెద్ద మహాయజ్ఞం మాదిరి పెట్టుకున్నాము. 1.5 lakhs మొక్కలు అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సిటీజీ మెంబర్స్ కి అందరికి. 1,50,000. ఆ 1,50,000లో 50% మేము ఫ్రీగా ఇస్తున్నాం అందరికి. 50%. మిగతావి మేము అన్ని హోల్సేల్ గా తీసుకొని బయట మార్కెట్ లో 10 రూపాయలు ఉంటే మేము 2 rupees లెక్కన ఇస్తున్నాం అన్నమాట. సో ఏమేమి మొక్కలు ఉన్నాయండి? ఎన్ని రకాల మొక్కలు మీరు? మొక్కల్లో మేము 30 రకాలు చామంతులు ఇస్తున్నాము, యాస్టర్ ఇస్తున్నాము, జునియా, కాకర, ఆకాకర, మినీ కదంబం. కదంబం స్పెషల్. ఇప్పుడు చాలా మంది ఇక్కడ వచ్చిన చాలా మంది కదంబం కోసమే ఇదిగా ఉన్నారు. అది బోన్సాయి కదండి కదంబం కూడా? అవునండి, బోన్సాయి మినీ కదంబం. యాక్చువల్ గా కదంబం చాలా పెద్దగా అవుతుంది, మహావృక్షం లాగా అవుతుంది. అవునండి. కానీ ఇప్పుడు దాన్ని ఇదిగా చిన్న బోన్సాయిగా చేశారు. బోన్సాయిగా. అందులో మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ వచ్చి మన గ్రాఫ్టెడ్ అంటే ఎట్లాగంటే మనకి ఈల్డ్ చాలా ఎక్కువ వస్తుంది. ఆ ఈల్డ్ ఎక్కువ వస్తుంది. ఇవన్నీ మనం పెంచుకునే దానికి లిక్విడ్ బూస్టర్ ఇస్తున్నాం అనమాట. ఆ లిక్విడ్ బూస్టర్ వేసి కానీ పెంచితే మొక్కలు ఈల్డ్ కూడా చాలా బాగా వస్తుంది. మాకు బయట స్టేట్స్ నుండి వస్తున్నాయండి. అవి నిన్నటి నుండి మేము ప్యాకింగ్ చేస్తున్నాము. ఇప్పుడు వాటిలన్నిటిని ఇప్పుడు కోసినట్టు అంత ఫ్రెష్ గా ఉన్నాయన్నమాట. సర్వే అంటే మేము ప్యాకింగ్ చేసిన తర్వాత అన్ని వాటర్ పెట్టుకొని స్ప్రే చేసాం. రాత్రి 11 o'clock వరకు కూర్చొని స్ప్రే చేసాము. మళ్ళీ పొద్దున్న కూడా వస్తున్నాయి అన్నమాట. అది సర్వైవ్. మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి సర్వైవ్ అవుతుంది. సూపర్ అండి.
మీ పేరండి? శ్రీ విద్య అండి. శ్రీ విద్య గారు, సో ఏంటండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అందరిని ఇదే అడుగుతున్నాను, కాకపోతే అందరూ ఎవరిని అడిగినా సరే ఆ ఫేస్ లో ఒక ఆ ఎగ్జైట్మెంట్, ఒక హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అనేసరికి సిటీజీ మెగా మీట్ ఇది. 24 కలర్స్ ఆఫ్ చామంతి అవన్నీ చెప్పారు కదా, ఆకాకర కాసర అన్నీ ఉన్నాయి. అండ్ దెన్ మెయిన్ ఫీచర్ ఏంటంటే ఎక్సాటిక్ గా ఈసారి లిజియాంథస్ ఉందండి. లిజియాంథస్ వచ్చే ఎక్సాటిక్ ఫ్లవర్. లిజియాంథస్ లో కూడా 14 కలర్స్ ఉన్నాయి, విచ్ ఇస్ వెరీ రేర్ టు గెట్. మనము చూస్ చేసి తీసుకున్నా కూడా మనకు మహాపోతే 2 కలర్స్ 3 కలర్స్, మహాపోతే ఇంకా మరీ సర్చ్ చేసే వాళ్ళంటే 6 కలర్స్ దొరుకుతాయి. కానీ 14 కలర్స్ ఒక చోట దొరకడం అన్నది ఇట్ ఈస్ క్లోజ్ టు నాట్ పాసిబుల్. అంత ఈజీ టాస్క్ కాదు. అండ్ ఈ ఎన్ని నంబర్ ఆఫ్ లిజియాంథస్ సాప్లింగ్స్ ఇస్తున్నారు అంటే ఇవన్నీ గ్రో చేస్తే యాక్చువల్లీ మనది ఫస్ట్ స్టేట్ అవుతుంది టు హ్యావ్ ద మాక్సిమం నంబర్ ఆఫ్ లిజియాంథస్ గ్రోయర్స్. ఇంతమంది అసలు ఏ స్టేట్ లోనూ గ్రో చేసింది లేదు, ఇన్ని లిజియాంథస్ గ్రోయర్స్ ఉంటారు. సో అదొకటి. అండ్ దెన్ ఆ ప్రైస్ పాయింట్ వచ్చి అదనమాట యాక్చువల్లీ మెయిన్. ఆ ప్రైస్ పాయింట్ కి దొరికే ప్రసక్తే లేదు అసలు లిజియాంథస్. మంచి హెల్దీ సాప్లింగ్స్. అది ఇవ్వడం కాకుండా మనకు ఫాలో అప్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఏదన్నా డౌట్ వస్తే వెంటనే వాళ్ళు గ్రూప్ లో క్లారిఫై చేయడం కానీ, అండ్ మనం ఒక ప్లాన్ తీసుకుంటే దానికి కావాల్సిన మొత్తం అంటే ఒకే చోట పాట్స్, ఒకే చోట దానికి తగ్గ పాటింగ్ మిక్స్. అండ్ మాకు లిజియాంథస్ ఇప్పుడు సిటీజీలో ఇస్తున్నారు అంటే ఆల్మోస్ట్ 15 days నుంచి మొదలైపోతుందండి. లిజియాంథస్ ఎలా గ్రో చేయాలి, దానికి కావాల్సిన కండిషన్స్. సో అది ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. మీరు ఎలా గ్రో చేయాలి, మీకు సాప్లింగ్స్ ఇచ్చి, మీకు దానికి తగ్గ సాయిల్ ఇచ్చి, ఆ తర్వాత మీకు ఫాలో అప్స్ ఇచ్చి, దెన్ ఆ తర్వాత హార్వెస్ట్ పెట్టడం. ఐ డోంట్ థింక్ ఇంకా ఏ గ్రూప్ లోనూ అది మీకు కనిపిస్తుంది అనేసి కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు ఏదో ఒక రోజు మాకు సిటీజీలో కల్పవృక్షం కూడా ఇచ్చేస్తారని ఆల్రెడీ. అంటే మీకు అది అందుకనే ఆ ఎక్సైట్మెంట్ అండ్ ఆ క్రౌడ్ మీకు అందరిలో కనిపిస్తుంది. సూపర్ సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పేరండి? నా పేరు ఖాజా మొహద్దీన్ సార్. ఖాజా మొహద్దీన్ గారు, సో ఏంటంటే మీరు సిటీజీ మెంబరే? మీరు సిటీజీ మెంబరే సార్. సో ఇక్కడ ఏంటి ఈ రోజు ఏం జరుగుతుంది మొత్తం? యాక్చువల్ గా ఈ రోజు సిటీజీ మెగా మీట్ సార్. అంటే ఒక పండగ లాగా అనుకోండి. యాక్చువల్ గా సిటీజీ అంటే మనకు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ కరోనా టైంలో స్టార్ట్ అయింది అనమాట. అంటే కరోనా టైంలో మనం ఎవరం బయటికి రాలేదు. అవును. అటువంటి పరిస్థితుల్లో మనం తినగలిగేటువంటి పంటలు మనమే ఎందుకు పండించుకోకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ద్వారా మన శ్రీనివాస హర్కర్ సార్ గానీ, సరోజా మేడం గానీ, ఈ ఇద్దరు అడ్మిన్స్ ప్లస్ వాలంటీర్ యొక్క కృషి వల్లనే ఈ రోజు ఈ సిటీజీ అనేటువంటిది ఒక పెద్ద సముద్రం లాగా తయారైంది అనమాట. ఇప్పుడు మీరు ఎక్కడ, మీరు ఉండేది ఎక్కడ? నేను కర్నూలు డిస్టిక్ నుంచి శ్రీశైలం వెళ్ళే రూట్ లో ఆత్మకూరు ఉంది సార్, అక్కడ ఉంటాను. అంటే ఇక్కడ నుంచి 310 kilometers ఉంటుంది దాదాపు. ఓ సూపర్. అంటే మీరు ఇప్పుడు ఈ మీట్ కోసం వచ్చారు? మీట్ కోసమే వస్తుంటాను. మొక్కల ప్రేమికులంతా కూడా కలిసిపోతాం అనమాట. మనకి ఇక్కడ ప్రాంతాలు కనిపించవు, మతాలు కనిపించవు, కులాలు కనిపించవు, ఒకటే థీమ్, మనం మొక్కలు పెంచాలి, మనం ఏదైతే తినగలుగుతామో అవి మనమే పండించుకోవాలి. మీ ఇప్పుడు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ లోగో అదేనా? లోగో అదే అనమాట. మనం తినేటువంటి పంటలు మనమే పండించుకోవాలి, మనం పండించే పంటలే మనం తినాలి అనేటువంటిది మన యొక్క కాన్సెప్ట్ అనమాట. మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు ఆత్మకూరు నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చి ఎవ్రీ మీట్ కి అటెండ్ అవుతారు? ఎవ్రీ మీట్ కి అటెండ్ అవుతాను సార్. ఇప్పుడు ఇక్కడ చాలా డిస్ట్రిబ్యూషన్ మొక్కలు చాలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇవన్నీ తీసుకెళ్తారా? సార్ మాకు ఇప్పుడు కర్నూలులో కూడా ఒకటి సబ్ గ్రూప్ ఉందన్నమాట, కర్నూలు సిటీజీ అని చెప్పేసి. ఇప్పుడు ఏవైతే మొక్కలు చేస్తారు అది కూడా మనకు ప్రతి గ్రూప్ లో కూడా శ్రీనివాస హర్కర్ సార్ ప్లస్ సరోజా మేడం ప్రతి దానిలో గ్రూప్ గా అడ్మిన్స్ వీళ్ళు ప్రతి గ్రూప్ లో కామన్ గా ఉంటారు. ఇక్కడే ఇన్ని గ్రూపులు ఉన్నాయి, దట్టు మళ్ళీ సబ్ గ్రూప్ లో కూడా ప్రతి ఒక్క గ్రూప్ లో ఏ సిటీజీ గ్రూప్ ఉన్నా కూడా దాంట్లో శ్రీనివాస హర్కర్ సార్ సరోజా మేడం లేకుండా అయితే గ్రూప్ అయితే ఉండదు. వాళ్ళిద్దరు ఉంది కాబట్టి సిటీజీ ఈ రోజు ఇంత పెద్ద సక్సెస్ఫుల్ అయిందనమాట. వీళ్ళిద్దరు కన్నా లేకపోతే అసలు సిటీజీ అసలు లేనే సార్. సిటీజీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఏవైతే మనము బయట పండించలేమో అవి మన యొక్క గార్డెన్స్ లో ఖచ్చితంగా పండించి చూపించాలి. అందులో ఫస్ట్ యాపిల్ అనేటువంటిది ఉంది. యాపిల్ ఓన్లీ కాశ్మీర్, షిమ్లాలో మాత్రమే పెరుగుతుంది. కానీ మన సిటీజీ గ్రూప్ వాళ్ళు లాస్ట్ 2 years కింద యాపిల్ మొక్కలు కూడా తెప్పించడం జరిగింది. ఇప్పుడు మా యొక్క సిటీజీ గార్డెన్ లో కనీసం అంటే ఒక 20% గార్డెన్స్ లో యాపిల్ అనేటువంటిది సాగు అవుతుంది. ఇవి యాక్చువల్గా ఇప్పుడు మ్యాంగో సీజన్ అయిపోయింది, కానీ
ఇప్పుడు మా గార్డెన్స్ లో మాత్రం మ్యాంగో ఉందన్నమాట. ఓహో, మేము గర్వంగా చెప్పుకుంటాం. ఏవైతే బయట పండించలేమో అవి మా గార్డెన్ పైన సాధ్యం చేసి చూపిస్తాం. ఒకటే దానికి ఉంది మొత్తం అన్ని, ఒకటే బ్రాంచ్ అనమాట. ఒకటే బ్రాంచ్ లో మళ్ళీ ఆర్గానిక్ 100% కెమికల్ ఫ్రీ అనమాట. ఇటువంటిది మనం బయట కొనాలంటే ఇది కనీసం అంటే 500 అవుతుంది. కానీ ఇప్పుడు ఈ అన్ సీజన్ లో కానీ మా గార్డెన్స్ లో మాత్రం ఇప్పటికీ మ్యాంగోస్ ఉన్నాయి. మేము గర్వంగా చెప్తాం మేము సిటీజీ వాళ్ళం అని చెప్పేసి. వెరీ గుడ్ అండి, సూపర్. సో ఇలానే స్ప్రెడ్ చేస్తూ ఉండండి గ్రీనరీని అందరికీ. ఇలా సిటీజీ చాలా మంచి కార్యక్రమం చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఇలా అన్ని స్ప్రెడ్ అయ్యి అందరి గార్డెన్స్ కలకలలాడుతూ ఉంటే అందరూ ఆర్గానిక్గా ఫుడ్ తింటుంటే అందరూ హెల్తీగా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సౌజన్య గారు, సో ఇక్కడ ఈరోజు మెగా మీట్ జరుగుతుంది. పండుగలు మనకి ప్రతి నెల రావు, కానీ మాకు సిటీజీలో ప్రతి నెల పండుగే. అది పెద్ద మెగా మీట్. అసలు ఈ రోజు జరుగుతున్న పండుగ అంటే మనకి సంవత్సరంలో వచ్చేది ఏ పండుగ పెద్దదని చెప్పలేం, కానీ మాకు ఈ రోజు చాలా పెద్ద పండుగ. ఎందుకంటే మా కో ఫౌండర్ నిజంగా ఎంత ఏర్పాటు చేశారంటే ఒకేసారి 150,000 మొక్కలు డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారండి. ఆ 150,000 మొక్కల్లో ఒక రకం కాదు, రకరకాల మొక్కలు ఎన్నో రాష్ట్రాల నుండి మనకి స్టేట్స్ నుండి కూడా తెప్పించారు. అందులో చామంతులండి, చాలా అంటే చాలా. నేను ఇప్పటి వరకు నా మిద్దె తోటలో 10 రకాలే పెంచా, కానీ ఈ రోజు మాకు ఒక రకం కాదండి 30 రంగుల చామంతులు ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నీ గార్డెన్ లో బ్లూమ్ అయ్యాయంటే 30 రకాలు. అసలు ఒక బృందావనం కన్నా చూడడానికి కూడా కలిశాలో. అలాగే అదొక్కటే కాదండి, ఇంకా లిజియాంతస్, గ్లాడియా అని చాలా వెరైటీసే మనకి ఈ రోజు అయితే పండుగగా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మేము బుక్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బిజీగా ఉన్నారు, వీళ్ళందరినీ మధ్య నుంచి తీసుకొచ్చి మరి మేము మాట్లాడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చెప్పండి అమ్మా, ఏంటి ఇక్కడ హడావడి ఈ రోజు? అంటే మీరే ఎక్కువ హడావడి కనిపిస్తున్నారు మాకు అక్కడ. నేను ఒక్కదాన్ని కాదండి బాబోయ్, అందరూ హడావిడి. ఆఖరికి మీరు కూడా హడావిడిలో పాల్గొంటున్నారు. ఎందుకంటే వీళ్ళ ఇంట్లో షూటింగ్ చేసాము. అసలు వీళ్ళ ఇంట్లో షూటింగ్ చేసినప్పుడు, మేము గార్డెన్ చేసినప్పుడు ఎంత హడావడి. వీళ్ళ ఇల్లు 3 floors, పైకి ఎక్కి దిగి మా ముందే 4-5 సార్లు ఎక్కి దిగారు. మరి నాతో పోటీ పడాలంటే మీ ఏజ్ నా ఏజ్ 3. ఎందుకంటే ఈ మొక్కలు పెంచడం వలన ఎయిర్ అదంతా వేసి వేరే యావిగేషన్ లేకుండా ఉండడం మూలాన నాకు ఈ ఎనర్జీ అన్నమాట. సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ ప్లాంట్స్ అన్నమాట. అవును, ఎందుకంటే ఖాళీగా ఉండి ఏదో ఆలోచన చేసే ప్లాంట్స్ లో బిజీగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ రోజు సిటీజీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? సిటీజీలో నేను 2.5 years అయింది. యాక్చువల్ గా ఎందుకు జాయిన్ అయ్యానంటే నాకు ఈ సిటీజీ గురించి కూడా తెలియదు ఫస్ట్ లో. ఏదో యూట్యూబ్ చూసుకుంటా ఉంటే ఒక ఏది మన స్ట్రాబెర్రీస్ చాలా తక్కువకి ఇస్తున్నారని ఆశపడి ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యా. జాయిన్ అయిన తర్వాత నాకు వెంటనే ఒక 15 days తర్వాత మాకు ఒక కార్తీక మాసం ప్రోగ్రామ్ వచ్చిందనమాట. ఈ సిటీజీ గ్రూప్ లో ప్రోగ్రామ్ వస్తే అప్పుడు చాలా మంది ఒక దగ్గర గ్యాదర్ అవ్వడము, చక్కగా ఒకళ్ళకొకళ్ళు పంచుకోవడము, ప్లాంట్స్ ఇది ఏదో బాగున్నట్టుందే అని కంటిన్యూ చేద్దామని అలా కంటిన్యూ అయిపోయి నేను కూడా అందరికీ సీడ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా చాలా ఇష్టపడి ఒక సభ్యురాలిగా ఇప్పుడు వాలంటీర్ గా వచ్చాను. మెయిన్ వాలంటీర్ అన్నమాట. మెయిన్ కాదు, వాలంటీర్లు చాలా మంది ఉన్నారు. మెయిన్ అనకండి, చాలా ఉన్నారు. ఒక వాలంటీర్ సభ్యురాలిగా యాక్టివ్ గా చేసుకుంటా ఉన్నాను. ఈ గ్రూప్ లో నిజంగా చెప్పాలంటే అసలు ప్లాంట్స్ గురించి మనం ఆలోచించితే మన మైండ్లో ఏమీ ఉండదు. చక్కగా ఆలోచించి మంచిగా, అది నా ఏజ్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇంకా ఒక యావగేషన్ వేరేది లేకుండా మైండ్లో నీట్గా మన ఓల్డ్ ఏజ్ హోము ఈ ప్లాంట్స్ తోటి గడపొచ్చు అన్న ఒక ఆలోచన అనుకుంటున్నాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మన ఇంట్లోనే మన టెర్రస్ మీదనే మనం కూడా పంటలు పండించుకోవచ్చు, మనకు కూడా మొక్కలు పెట్టుకోవచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఏదైనా పెట్టుకోగలుగుతామని ఒక మంచి అంశాన్ని ప్రతి ఒక్కరికి అలవాటు చేసినందుకు
డబ్బులు లేని వాళ్ళకి, భూములు లేని వాళ్ళకి కూడా ఈరోజు ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్గా చెట్లు కూడా ఇప్పించినందుకు ఇది చాలా పెద్ద మార్పు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ ఎవరైతే ఫౌండర్స్ కావచ్చు, సరోజ గారు కష్టపడుతున్నారు కాబట్టి ఇది పర్మనెంట్ సొసైటీలా ఉండిపోతుంది అనేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. 5.5 సంవత్సరాల క్రితం కొంతమందితో స్టార్ట్ చేసి ఈరోజు 1000 మంది ఈ యొక్క సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ లో సభ్యులై దీన్ని సక్సెస్ చేస్తున్నారు. నా ఒక రిక్వెస్ట్, మీరు కూడా మీరు బాధ్యత తీసుకొని మన ఉండే ఏరియాలో కూడా మీరు పెట్టినట్టు ఫొటోస్ కానీ అదే ప్రచారం చేస్తే వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది, వారు కూడా ఈ మార్గంలో వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు మంచి ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఎంత డబ్బులున్నా కూడా హెల్త్ బాగా లేకుంటే వేస్ట్. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంత చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత పెద్ద కార్యక్రమం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతూ అందరికీ థ్యాంక్ యూ. సో ఇదండి ఈనాటి మన పెరటి రుచుల కార్యక్రమం. మరి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు బాయ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.